నమో భగవతే వాసుదేవాయ నమః. ఇప్పుడే మహా అవతార్ నరసింహ మూవీ చూసి వచ్చాం. వావ్, మూవీ అయితే చాలా 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 బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు ఇంత బోర్గా లేకుండా స్క్రీన్ ప్లే కానీ విఎఫ్ఎక్స్ కానీ స్టోరీ కానీ ఎంత బాగా చూపించారంటే మన సనాతన ధర్మం పాటించే ప్రతి ఒక్కరూ ఈ మూవీ చూడాలి, తప్పకుండా చూడాలి. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు చూడాలి ఈ మూవీ. క్లైమాక్స్లో అయితే గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. లిటరలీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ ఉంటుంది. వావ్, పీక్స్, అంతే పీక్స్. చాలా బాగుంది మూవీ, అందరూ చూడండి. నేను యాక్చువల్గా మా వైఫ్ రివ్యూస్ చూసి వెళ్ళాం, వేరే దగ్గర రివ్యూస్ చూసి వెళ్ళాం. మన బుక్ మై షోలో కానీ 9.8, 9.9 ఇచ్చారు. మన వేరే దగ్గర రివ్యూస్ కూడా చూస్తుంటే 5కి 5/5 ఇచ్చారు. అసలు ఏముంది అంతగా మూవీలో అని చెప్పేసి చూద్దామని చెప్పేసి వెళ్ళాం. చూసిన తర్వాత కంప్లీట్లీ సాటిస్ఫైడ్, కంప్లీట్లీ వర్త్ అనమాట. వాళ్ళు ఇచ్చిన రేటింగ్కి ఏమాత్రం తీసిపోదు మూవీ. ఇంకా దానికన్నా అంతకన్నా మించి ఇవ్వచ్చు రేటింగ్. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా వస్తుందంట, పరశురామ అవతార్ అని చెప్పేసి. దానికోసం లిటరల్లీ వెయిటింగ్ అనమాట. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మీరు సీట్లో ఉండరు, అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ నరసింహ అవతారం కానీ వామ్మో క్రేజీ, అంతే. చాలా అంటే చాలా బాగుంది, అందరూ తప్పకుండా చూడండి. మీరు చిన్నపిల్లలు ఎవరైనా మూవీకి వచ్చి ఉంటే, ఫ్యామిలీస్తో మూవీకి వచ్చి ఉంటే దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళని పట్టుకొని చూపించండి. ఎందుకంటే క్లైమాక్స్లో వచ్చే ఆ విజువల్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ కానీ అది స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు కొంచెం చిన్నపిల్లలు భయపడతారు. ఆ అవతారం అది చూసినప్పుడు ఆ విజువల్స్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి భయపడుతున్నారు. దగ్గర నుండి కూర్చోబెట్టుకొని చూపించండి, అందరికీ చూపించండి. ఎందుకంటే ఆ సౌండ్, ఆ విఎఫ్ఎక్స్ సౌండ్ అవన్నీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ ఉంటాయి. అది మన ఎదురుగా స్క్రీన్ పైన ప్లే అవుతుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి పిల్లలు తప్పకుండా భయపడతారు. ఆ విజువల్స్ చూసినప్పుడు కొంచెం వాళ్ళని దగ్గరకు కూర్చోబెట్టుకొని చూపించండి. యాక్చువల్గా ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక ఫ్యామిలీ వచ్చింది మూవీకి, మా బ్యాక్ సైడ్ సీట్సే. ఇద్దరు పిల్లలకి మా దగ్గర బ్యాక్ సైడ్ వచ్చింది, కపుల్ సీట్స్ దాంట్లో లైన్లో ఉందన్నమాట. ఇద్దరు పిల్లలకి ఇక్కడికి వచ్చింది. ఇంకా 2 సీట్స్ ఫాదర్ మదర్కి వచ్చేసి వాళ్ళకి ఇంకో లైన్లో వచ్చింది. అంటే వాళ్ళు కూర్చోబెట్టుకోవచ్చు, ఒక బాబుని ఇక్కడ ఒక పాపను అక్కడ కూర్చోబెట్టుకొని చూడొచ్చు. బట్ వాళ్ళు సపరేట్ అయిపోతారనో మళ్ళీ ఏంటో తెలియదు. పిల్లల్ని ఇక్కడ ఇద్దరిని కూర్చోబెట్టారు, ఆ లైన్లో ఇద్దరు వాళ్ళు కూర్చున్నారు. సడన్గా క్లైమాక్స్ సీన్ వచ్చేసరికి ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి పిల్లలు భయపడ్డారు. ఆ పిల్లల దాంట్లో పాప భయపడి అక్కడ కురికిందనమాట. వాళ్ళని అక్కడ వాళ్ళ పేరెంట్స్ని పట్టుకొని కూర్చుంది గట్టిగా. సో అందుకనే చెప్తున్నాను, కొంచెం అలా పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు దగ్గర కూర్చోబెట్టుకొని చూడండి. ఎందుకంటే ఆ విజువల్స్కి కానీ ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి కొంచెం చీకట్లో లైట్స్ ఆఫ్ అన్నీ ఉంటుంటాయి కదా, ఆ బిగ్ స్క్రీన్లో ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి భయపడతారు. కొంచెం దగ్గరగా కూర్చోబెట్టుకొని చూపించండి. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు. మూవీ బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. తప్పకుండా చూడండి. ఇలాంటి మూవీస్ని బాగా ఎంకరేజ్ చేయండి. ఈ మూవీకి అయితే ఓవరాల్గా 5/5 రేటింగ్ కాదు కదా, దానికన్నా ఎక్కువ ఇచ్చినా కానీ తక్కువే. చాలా అంటే చాలా బాగుంది, అందరు తప్పకుండా చూడండి. లక్కీ, నీకు ఎలా అనిపించింది మూవీ? మూవీ చాలా బాగుంది, ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు, పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. సౌండ్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అన్ అవర్ అయితే లిటరలీ గూస్ బంప్స్, చాలా బాగుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.